ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. అక్కడ ఒక వార్త విన్నాను, చూశాను. గత ఆల్మోస్ట్ 8 ఏళ్ళుగా 7 ఏళ్ళుగానో ఇది నడుస్తూనే ఉంది. సుగాలి ప్రీతి లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చంపేశారు. మర్డర్ అని కోర్టు తేల్చింది, పోస్ట్ మార్టంలో కూడా తేల్చింది. ముందు సూసైడ్ అన్నారు, తర్వాత అది మర్డర్ అని డిసైడ్ అయ్యారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఇది కాదన్నారు. రకరకాలుగా జరుగుతున్నాయి. ఒక రకంగా అందరికీ తెలుసు మర్డర్ అని చెప్పి, కానీ మర్డర్ కాదా అనేది ప్రూవ్ చేయాలంటే సిబిఐకి వెళ్ళాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్లోనూ సుగాలి ప్రీతిని గురించి మాట్లాడారు. ఇప్పుడు 2024లో కూడా సుగాలి ప్రీతిని గురించి మాట్లాడారు. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకున్నాం. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఇది. 2014 to 19 ఆ ప్రభుత్వంలోనే జరిగింది. సరే, అప్పుడు జరగలేదు. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చినంతకాలం ఈయన చెప్తానన్నారు ఈ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం అవుతుంది, మరి ఏం న్యాయం చేశారో తెలీదు. గవర్నమెంట్ పీరియడ్లో ఏదో స్థలం ఇచ్చారట, ఇంటికి స్థలం ఇచ్చారు, ల్యాండ్ ఏదో ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు అని ఏదో చెప్తున్నారు. అంతకుముందు ఎవరో ఏదో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఎంతో డబ్బులు ఇచ్చారు. నాకు ఇచ్చారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు డీటెయిల్స్. బట్ డబ్బులు ఇవ్వటం కాదు, ఇప్పుడు జరిగిన తప్పుకి న్యాయం చేస్తారు చేయరు. సిబిఐ ఇప్పుడు వార్త ఏంటంటే ఫ్రెష్గా సిబిఐలో మాకు మిషనరీ లేదు కాబట్టి మేము చెయ్యలేము అని చెప్పి వాళ్ళు చెప్పారంట. ఇది అంతకుముందు అయేషా జలీ కేసు కూడా ఇట్లాగే జరిగింది. అతను ఎవరిన పాపం ఒక అమాయకుడిని తీసుకెళ్లి కొన్ని రోజులు జైల్లో పెట్టి అతను హింస పెట్టి అతను వదిలేశారు. ఇప్పుడు అతను సామాన్యుడని నిర్దోషి అని చెప్పి వదిలేశారు అతన్ని. బట్ దోషులను ఇంతవరకు పట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో నేను ఇంకెవరికి ఇంకా సుగాలి ప్రీతి లాంటి కేసులు జరగనివ్వను అన్నారు. తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే మొన్న చిన్న పాపని ఏదో చేశారు, ఏం చేసి ఇది జరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు చెప్పలేదు? సుగాలి ప్రీతిని వాళ్ళ మదర్ని పిలిచారు, మాట్లాడారు, చేస్తా ఉన్నారు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతిసారి సుగాలి ప్రీతిని గురించి మాట్లాడారు. మరి ఎలక్షన్ అయిపోయి ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాక దాని గురించి ఏం చేశారో తెలియదు. చేశారేమో మనకు తెలియదు, బట్ చేసినట్టు ఎక్కడ దాఖలాలు, వార్తలు కానీ ఇది లేదు అక్కడ. సో ఆయన చేశారా చేయలేదా, చేస్తారా చేయరా, ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఏం చేయాలి? ఇది చాలా సీరియస్. ఆడపిల్లల మీద ఆయన అంతకుముందు కూడా 30,000 మంది అమ్మాయిల్ని ఇక్కడి నుంచి పోయి వెళ్ళిపోయారన్నారు, ఎత్తుకు వెళ్ళిపోయారన్నారు, మిస్సింగ్ అన్నారు. వాళ్ళని ఏం చేశారు? సో ఇట్లా ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బట్ ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ కదా, వీటిని గురించి కూడా చెయ్యాలి కదా. అవి ఏం చేస్తారు? అట్లాగే మనకి మెడికల్ కాలేజెస్ కట్టారు లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చినాక మెడికల్ కాలేజీలో సీట్లు అక్కర్లేదు అన్నారని విన్నాను. మరి అది అక్కర్లేదా? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మరి మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచినప్పుడు అది అవసరమే కదా, ఎందుకు వద్దన్నారు? ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉండగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా ప్రైవేట్ స్కూల్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇట్లా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి మార్కులో ఆయన చేసే పనులు ఆయన చేస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని, హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటిని గురించి ఎప్పుడు మాట్లాడతారు. ప్లస్ ఆడపిల్లల గురించి పర్టికులర్గా ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ ఆయన పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా, లేకపోతే ఆయన పరిధిలో లేదని వదిలేశారా, ఏంటో అర్థం కాలేదు. సో నాకు అనిపించింది ఏదో చేస్తే బాగుండు కదా. ఆయన బాగానే చేస్తున్నారు, మిగిలినవన్నీ చేసినప్పుడు ఇది కూడా ఆయన ఎజెండాలో ఉన్నది, ఆయన మొదటి నుంచి మాట్లాడుతున్నది కాబట్టి చేస్తే బాగుంటుంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, ఆ పిల్లకి
ఇంత అన్యాయం జరిగిన పిల్లని మనిషిని అయితే మళ్ళీ తీసుకురాలేం మనం. అట్లీస్ట్ ఎవరైతే దోషులున్నారో వాళ్ళకి శిక్ష అయితే పడాలి కదా. దానికి ప్రభుత్వ పరంగా నేను ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రామిస్ చేశారు కాబట్టి ఆయన పట్టించుకునేది చేస్తే బాగుంటుంది కదా. ధర్మం అది చెయ్యాలి, ఆయన డ్యూటీ అది. ఆయన చేస్తారని అనుకుంటూ ఆయన చేస్తున్నారేమో ఆల్రెడీ మనకు తెలియదు. బట్ ఎక్కడ న్యూస్లో అయితే కనపడలేదు, వినపడలేదు. బట్ ఒకవేళ లేకపోతే ఇప్పుడన్నా మొదలెట్టి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.